హరిబోల్ వెల్కమ్ బ్యాక్ కొలంబియా పిల్ల. అందరు ఎట్లున్నారు? మళ్ళా నేనైతే మస్తున్నా. లాస్ట్ వీక్ కొలంబియాలో మన చిన్ని కృష్ణయ్య బర్త్డే సెలబ్రేషన్స్ టు సే జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయండి. ఆ వీడియోనే మీ ముందు ప్రజెంట్ చేస్తున్నా ఇప్పుడు. సో కొంచెం ఓపిక తెచ్చుకొని వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మరవద్దు. ఎందుకు జర్ర ఓపిక తెచ్చుకొని చూడమంటున్నా అంటే, ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో మ్యాక్సిమం కొలంబియన్స్ ఉంటారు, ఇండియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు ఎంత భక్తితోటి భజన చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంట్లో జన్మాష్టమి కన్నా ముందే బలరాం పూర్ణిమ పూజకు కూడా అటెండ్ అయినాం అనమాట మేము ఇస్కాన్ మందిర్లో. సో ఇక్కడ కృష్ణయ్యకి సంబంధించిన ఏదైనా ఇస్కాన్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో మాకు ఇన్విటేషన్ కూడా వస్తుంది అనమాట. సో ప్రతి పూజకు మేము అటెండ్ అవుతుంటాము, భజన సంకీర్తనలు చేస్తుంటాము ఇట్లా. ఈ పెద్దమ్మ కొలంబియన్ కృష్ణయ్య భక్తురాలన్నమాట. సో తనకెవరో శారీ గిఫ్ట్ ఇస్తే నాకు శారీ కట్టుకోవడం రాదు, కొంచెం హెల్ప్ చేస్తావా అని అడిగింది. సో శారీ కట్టేసిన ఆమెకి అసలు ఫుల్ ఖుషి అయిపోయింది, అందుకే డాన్సులు వేస్తుందాడ. ఇక మన చిన్ని కృష్ణయ్యకి ఉయ్యాలలాగా ఏమో అరేంజ్ చేసిండ్రీడా. నేను కూడా కొంచెం పాట పాడి నిద్రపుచ్చిన. రామలాలి మేఘ శ్యామలాలి తామరసానయన దశరథ తనయాలాలి. ఎట్లుంది లాలి పాట? మస్తుందిలే. నా పాటిని తడుచుకుందో ఏమో బుడ్డది చిటుక్కుని వచ్చి అడుగుతున్నది. వీళ్ళని చూడండి ఒకసారి, ఎంత లీనమైపోయి వాడతారో, అసలు భక్తిలో మునిగిపోతారు అసలు. జన్మాష్టమి రోజు కూడా రాధాకృష్ణులు ఇద్దరికీ అభిషేకం చేస్తుంటే నేను మైమర్చిపోయినా. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా పక్కా అదే అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేస్తారు. మ్యాక్సిమం కొలంబియన్సేనండి. ఇప్పటికే వాళ్ళ ఫేసెస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. యాక్చువల్గా ఒక స్పేషియస్ ఫ్లాట్లో మూర్తిలను పెట్టేసి మందిర్ లాగా మెయింటైన్ చేస్తున్నారు ఇస్కాన్ వాళ్ళు. నిజంగా వీళ్ళ భక్తికి వీళ్ళ పేషెన్స్కి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి కదా. అందరేమో భక్తిలో మునిగిపోయి కీర్తన చేస్తుంటే ఇక మా బుడ్డోడేమో ఆ సౌండ్కి చిన్న చిన్న స్టెప్పులు వేస్తున్నాడు. హాఫ్ పార్ట్ మొత్తం బలరాం పూర్ణిమ వీడియో ఉంది, మిగతా హాఫ్ పార్ట్ అంతా జన్మాష్టమి వీడియో ఉంది. వీడియో మొత్తం మీరు కూడా మనసుతో చూడండి, అసలు ఒక రకమైన పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, ష్యూర్గా చెప్తున్నా. వీళ్ళు ఇట్లా కీర్తనలు చేసుకుంటా మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఫైనల్గా ఫుల్ డ్యాన్సులు వేస్తున్నారనమాట. అంటే వీళ్ళని చూసి ఎవరైనా ఆడాల్సిందే, పాడాల్సిందే. ఈయన భగవద్గీత శ్లోకాలని స్పష్టంగా పలుకుతూ అందరికీ స్పానిష్లో మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు, వీళ్ళని చూసి నిజంగా మనం నేర్చుకోవాలనా వద్దా?
అక్కడైనా శ్లోకాలు చెప్తుంటే అందరూ ఫోన్‌లో ఫటాఫట్ చాప్టర్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా శ్లోకాలు స్పష్టంగా చదివేస్తున్నారు. నాకేమో నోరు తిరుగుతలేదు. అంటే అది స్పానిష్‌లో ఉంది. సో, అందుకని చెప్పి నేను కంటిన్యూస్‌గా చదవలేకపోయినా. కానీ షేమ్ అనిపించిందండి వాళ్ళ ముందట నాకు ఎట్లనో అనిపించింది. అంటే నేను నిజంగా చెప్తున్నా భగవద్గీత ఇంతవరకు చదవలేను. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసిండ్రు అందరికీ. యాక్చువల్‌గా ఈ ప్రసాదం అనేది ఇస్కాన్ పీపులే వాళ్ళ చేతులతోని స్వయంగా ప్రిపేర్ చేసిర్రనమాట. ఇప్పుడు ఈ పార్ట్ నుంచి అంతా జన్మాష్టమి వీడియో ఉంటది. ఫస్ట్ మంచిగా అభిషేకాలతోటి స్టార్ట్ చేస్తారు పూజ. ఎంత మంచిగా అనిపిస్తదంటే ఖచ్చితంగా మంచిగా లీనమైపోయి వీడియో చూడండి. మీకు కూడా ప్రశాంతంగా అనిపిస్తది. పంచామృతాలతోటి అభిషేకం చేసి డ్రై ఫ్రూట్స్ తోటి ఒక మాల తయారు చేసిండ్రు. ఆ మాల చూస్తే నాకు మంచిగా అనిపించింది. సో, ఆ మాల మెడలో ఏస్తున్నారు. అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఎవరికో ఒకరికి ఇస్తున్నారనమాట తినమని. ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా ఖచ్చితంగా అనిపిస్తది. వేరే దేశం వాళ్ళు వేరే దేశంలో మన దేశం యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు అసలు ఇంత మంచిగా పాటించుడేంది అని మీకు కూడా అనిపిస్తుండొచ్చు. ప్రతి అభిషేకానికి ముందు ఫ్రూట్ మాల ఏసేసి, అభిషేకం తర్వాత ఫ్రూట్ మాల ఎవరికో ఒకరికి ప్రసాదంగా ఇచ్చేస్తున్నారనమాట. జన్మాష్టమి రోజు వర్కింగ్ డే ఉండే అనమాట. సో, అందుకని ఈవినింగ్ 5 నుండి 12 వరకని పెట్టినారు ఇన్విటేషన్‌లో. సో, అందుకని మేము ఈవినింగే వచ్చినాము. అప్పటికే నిండిపోయిండ్రు అసలు హాల్ మొత్తము. నైట్ టైం గదా! పిల్లలకసలు నిద్రొచ్చేస్తుంది. యాక్చువల్‌గా కొలంబియాలో మాకసలు టెంపుల్స్ ఉండవు గదా! ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా పోవాలని జెప్పి పోయినామనమాట. సో, అందుకే పిల్లలు నిద్రపోతున్నా గూడా మేము ఆల్మోస్ట్ 11 వరకి స్పెండ్ జేసినాము అక్కడ. ఇండియన్స్ గూడా చాలా మందొచ్చిండ్రు జన్మాష్టమి రోజు. ఆల్మోస్ట్ వాళ్ళు గూడా మాక్సిమం 10, 11 వరకి స్పెండ్ జేసిండ్రు. అభిషేకాలు అయిపోయిన తర్వాత అటు కీర్తన జరుగుతుంటేనే ఆల్మోస్ట్ అందరికీ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసిండ్రనమాట. సో, ఫస్ట్ దాల్ సూప్ ఇచ్చిండ్రు. తర్వాత మంచిగా రైస్, కర్రీస్ అసలు ఎంత బాగా చేసిర్రంటే ఆ ప్రసాదాలు గూడా. కొలంబియన్స్ అయ్యుండి మన ఇండియన్ ప్రసాదం ఎట్లా చేయాలో తెలుసుకొని మరి అన్నీ పర్ఫెక్ట్‌గా చేసిండ్రండి.
ఎంట్రన్స్‌లో ఇవన్నీ పెట్టిండ్రనమాట. చాలా రోజుల తర్వాత ఈ విగ్రహాలు, ఫోటోస్ ఇంకా ఈ మాలలు ఇవన్నీ చూసినా గదా! సో, అందుకనే వీడియో తీసిన ఇవి గూడా. ఇవి ఇండియన్ డ్రెసెస్ అనమాట. ఎవరికైనా అవసరం ఉంటే కొనుక్కుంటారని వాళ్ళక్కడ పెట్టిండ్రు. భగవద్గీత బుక్స్ గూడా ఉన్నాయన్నమాట. సో, అసలు చాలా బాగా అనిపిచ్చింది ఈరోజు మేము ఇక్కడొచ్చి ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ జేయడము. అంటే కొలంబియాలో అసలు టెంపుల్స్ అనే మాటే లేదు మాకు. బై గాడ్స్ గ్రేస్ మాకు ఇస్కాన్ దగ్గరుండడం వల్ల ప్రతి పూజకు హ్యాపీగా అటెండ్ అయితున్నామనమాట. సో, వీడియో చూసిన తర్వాత మీకు గూడా ఏమనిపించిందో కామెంట్ చేయండ్రి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్‌గా మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఇండియన్స్ అందరికీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తది కొలంబియాలో గూడా ఇస్కాన్ వాళ్ళు ఇంత మంచిగా పూజలు, భజనలు చేస్తున్నారని. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సరే మళ్ళా ఉంటిగా.